ఇప్పుడు మన రాజమండ్రి. ఇక్కడి ప్రకృతి అన్నా, గోదావరి అన్నా, ఇక్కడ ప్రవహించే సెలయేర్లన్నా నాకెంతో ఇష్టం. ఇక కోనసీమ అందాలు ప్రకృతికే తలమానికాలు. అంతేకాదండోయ్, ఇక్కడ మనుషులు కూడా చాలా స్నేహ స్వభావాలు. ఒక్కసారి ఇక్కడ సంగతులు ఏంటో చూసొద్దామా? వస్తున్నారా? ఇవాళ కూడా నాదేరా గెలుపు. ట్రై చేసినా వేస్తే. రండి రండి నన్ను ఓడించండి చూద్దాం. వెళ్ళిపోతున్నారా ముందు? ముందు వెళ్ళిపోతున్నారా? పట్టండి. దగ్గరకు వచ్చేస్తున్నారా? వెళ్ళిపోయాడు, ముందు వెళ్ళిపోయాడు. పట్టండి. వాడైనా మనం ఎవరో కూడా ముందు వెళ్ళాలి. తొందరగా మనోజ్ వెళ్ళిపోతున్నాడు. వచ్చేసాం వచ్చేసాం. మనోజ్ గారు గెలిచేస్తున్నాడు. రే జేబులన్నీ ఖాళీగా. కూడా వీడే గెలిచాడు. ఇవాళ మాత్రం తిరుగుగా ఉంది మామ. డబ్బులు రా, డబ్బులే డబ్బులు. డబ్బులే డబ్బులు మామ. ఈ రోజు మాత్రం ముందు నీ డబ్బులు తీరా. ఇగోరా, తీసుకోరా మామ, తీసుకో. అరే ఈ రోజు మాత్రం నీ టైం బాగుందిరా, అందుకే గేమ్ లో మా డబ్బులు మొత్తం కొట్టేసావురా. రే నేను ఎప్పుడు టైం అన్నామనరా, నా కష్టాన్ని తప్ప. ఎంత కష్టపడ్డా టైం బ్యాడ్ అయితే ఏం చేయలేం. అయితే మన టైం సూపర్ అన్నమాట. రేపు చూసుకుందాం రా, సూపర్ రేపు గేమ్ లో చూసుకుందాం. చూద్దాం పదా. ఈ వ్యాపారాలు ఏం పాయింట్స్ వచ్చినాయండి. ఈ రిస్ట్రిక్షన్స్ వచ్చిన తర్వాత అమెరికా, జపాన్ ఎక్స్పోర్ట్లు ఆపేశారు, వ్యాపారాలు పడిపోయినాయి. ఏదో వ్యాపారాలు చేయాలి కాబట్టి చేస్తున్నామండి. అలాగేనండి, అలాగేనండి, ఉంటానండి. నమస్తే. ఏమండి సరికి ఎక్కడెక్కడ పంపించారు? నేను ఒరిస్సాకు ఒక లారీ పంపామండి. కాకినాడ పోర్టుకి ఈవేళ 2 వ్యాగులు పంపిస్తున్నామండి. మరి జపాన్ కంపెనీ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేశారా? ఈవేళ ట్రాన్స్ఫర్ చేస్తానని మెయిల్ పెట్టారు సార్. ఇంకా ట్రాన్స్ఫర్ చేయకపోవటం అంటే తొందరగా పంపించమని చెప్పు. పంపిస్తున్న వాడు సరుకు పంపిస్తామని. అలాగేనండి. వెళ్ళండి. నమస్కారం అండి. రండి రండి. నమస్తే. కూర్చోండి కూర్చోండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నా అండి. ఏంటి విశేషాలు? ఈ మధ్య వర్క్ ఎక్కువైపోయి మిమ్మల్ని కలవలేకపోయానండి. మా అమ్మాయి శారీ ఫంక్షన్ అండి. వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు ఫ్యామిలీతో తప్పకుండా రావాలి సార్. తప్పకుండా వస్తానండి. థ్యాంక్స్ అండి. ఈ శారీ ఫంక్షన్ కి అయ్యే ఖర్చు అంతా నేనే చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి. హాయ్ డాడ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ బాబు మీ అబ్బాయి అండి? అవునండి, మా అబ్బాయి ఇంజనీరింగ్ స్టూడెంట్. హాయ్ మమ్మీ, ఆకలేస్తాను, టిఫిన్ రెడీ చేయి, నేను కాలేజ్కి వెళ్ళాలి. ఎక్సర్సైజ్ అంటూ ఊరంతా తిరిగితే ఆకలేదా మరి? కొంచెం దాని లేపరా, స్కూల్ టైం అవుతుంది. నా వల్ల కాదు మమ్మీ, అది అసలు పిల్ల రాక్షసి, లేపితే నా పని అయిపోద్ది. అది కాదురా. మాట విన. ఈ పిల్లకి ఆడపిల్ల లక్షణాలే లేవు. నీలు లేగమ్మా, లే నీలు. అస్సలే కడుపు నొప్పి వస్తుంది. 5 minutes తర్వాత నేను లేస్తాను, నేను వెళ్ళు. ఈ విషయం మీ నాన్న విన్నారంటే చంపేస్తారు. అన్నయ్య స్కూల్లో డ్రాప్ చేయమని అడుగుతు కానీ లే. ప్లీజ్ మమ్మీ, 5 minutes. 5 minutes లో వచ్చేయాలి, సరేనా? సరే. తొలిసారి కాలేజ్ చూసిన శ్వేతాంజలివి, అప్పుడే నా హృదయంలో నిలిచిన గీతాంజలివి, నీకోసమే నా మనసు కలవరిస్తుంది తెలుసుకోవా నా శిల్పాంజలి. కవికాంచన చోట రవికాంచును, రవికాంచన చోట ఈ గిరికాంచును. అయ్యి బాబోయ్, నాకు ఎందుకు ఇలా కవిత్వం ఉప్పు సముద్రంలో ఉప్పు ఇంకిపోతుందో. కవిత్వం సూపర్ మామా. థ్యాంక్ యూ. ఎక్స్ట్రా చేస్తున్నాడు, వాడు ఎంత పోసి కొడుతున్నాడు. అవునరా మామ, అమ్మాయిల ముందు బిల్డప్ కోసం. మామా సూపర్ రా. మేడం చూడు మామ, సూపర్ గా ఉంది. చూడు మామ, వీడియో మేడమ్స్ కూడా వదలట్లేదు. ఈ అమ్మాయి ఎవరబ్బా? చూసినట్టుంది. ఆగు, ఏంటి లేటు? టికెట్ చూపించు. సార్, నా హాల్ టికెట్ కనపడడం లేదు. బయట ఎక్కడ పడిపోయి ఉంటుంది, వెతకవయ్యా.
నా హాల్ టికెట్ మీకేమైనా దొరికిందా? ఇది మీ హాల్ టికెటా? ఓకే. ఏయ్ జాగ్రత్త. మీరు హైదరాబాద్ స్టూడెంట్ కదా? yes how do you know? మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది. అది సరే, మీరు మా కాలేజీలో ఏంటి? I'm a new student of final year. Oh. Anyways, I'm Mansa. I'm Manoj. సరే, క్లాస్ కి టైం అవుతుంది, నేను వెళ్తానండి. ఓకే, బాయ్. బాయ్. ఎవర్రా అమ్మాయి? నా గర్ల్ ఫ్రెండ్ రా. నువ్వంటే మా అందరికి ఎంత గౌరవం తెలుసా? ఆ క్యాంటీన్ ఓనర్ కి తప్ప. అన్నా, అవమానం అన్నా. అన్నా, అవమానం అన్నా, అవమానం. 500 రూపీస్ తీయనా? అన్నా, 500 తీయాల్సిందే అన్నా, ప్రెస్టేజ్ అన్నా. తీయన్నా.